హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమ. ఈరోజు నేను ముఖ్యంగా మా పాప అవుట్ఫిట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్ల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆడపిల్లలకి డ్రెస్ రెడీ చేయడం అయినా వాళ్ళ అవుట్ఫిట్ అనేది వాళ్ళకు తగ్గట్టుగా సెలెక్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్. అందులో మా పాపకి అయితే చెప్పాలంటే షాపుల్లో రెడీమేడ్గా తీసుకొచ్చినవి అయితే 1 మినిట్ కూడా వేసుకోదు. సో తన కోసం మా మరిది మ్యారేజ్లో, మా ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల ఆమెకు మంచిగా బాగా అనిపించాలని చెప్పేసి నేను షాపింగ్ చేయడం జరిగింది. సో ఆమెకు నేను స్టిచ్ చేయించిన అవుట్ఫిట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ వచ్చేసి తెలుసుకున్నాను. ఇలా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. పెద్ద పాపకి చిన్న పాపకి టోటల్ 7.5 మీటర్స్ తీసుకున్నాను. ఇద్దరికి స్కర్ట్ బ్లౌజ్కి. చూడండి బాగుంది కదా, ఇలా తీసుకున్నాను. ఇంకొకటి చిన్న పాప వచ్చేసి ఇలా ఉంటుంది. పెద్ద పాపకి చిన్న పాపకి చాలా బాగుంది కదా. ఇందులో నేను ఏం చేశాను అంటే ఇందులోకి క్రేప్ తీసుకున్నాను. క్రేప్ కూడా కొంచెం మళ్ళీ చెప్పాలంటే పిల్లలు అనేవాళ్ళు చాలా తొందరగా పెరుగుతారు. మనం బయట షాప్లో తీసుకొచ్చుకుంటే అది 1 మంత్ 2 మంత్స్ ఒక 6 మంత్స్ వరకైనా అది చిన్నగా అయిపోతుంది. పెద్దగా అవడమో చిన్నగా అవడమో ఏదో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మా వాళ్ళకి ఇలా స్టిచ్ చేయించాను. ఇందులో చూడండి, ఒకవేళ పెద్దగా అయితే విప్పుకోవడానికి అన్నట్టుగా మా ఫ్రెండ్ ఇలా పెట్టింది. చూడండి బాగుంది ఇలా. ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది బ్లౌజ్ వెనుక డోరీస్ వస్తాయి. ఇది లాస్ట్ పైన ఇక్కడ వస్తాయి. పాప రీల్స్ చాలా చేసింది. ఆ రీల్స్లలో వేసేస్తుంది. చాలా కమెంట్స్ వచ్చాయి. చాలామంది అడిగారు కూడా, మీ పాపకి ఇలా డిజైన్ చేపిస్తావు, చాలా బాగుంటాయి మీ పాప డ్రెస్సెస్ అని. అందుకనే ఒకసారి చూపించాలి మీకు అని చెప్పేసి తీసుకున్నాను. ఇలా మా ఫ్రెండ్ స్టిచ్ చేసింది చూడండి. బట్ నేనేం చేస్తానంటే ఇందులో డైరెక్ట్ క్యాన్ వేయించకుండా ఇది సపరేట్ తీసుకున్నాను. ఇది శారీ పెట్టుకోట్స్ ఉంటాయి కదా పాపరీల్లో, అవి 2 తీసుకొని వాటికి క్యాన్ తీసుకొని ఇలా చేయడం జరిగింది. చూడండి ఇలా వచ్చేసి పెద్ద పాప. సో ఇలా తీసుకొని ఇది ఇందులో చాలా బాగుంది. చూడండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇందులో మనకి క్యాన్ ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వేసుకుంటారు, లేకపోతే అదర్వైజ్ తీసేస్తారు. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళు వేసుకోమంటారు. సో వాళ్ళకి నచ్చితే వేసుకుంటారు, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉంది అనుకుంటే తీసేస్తారని చెప్పేసి ఇలా స్టిచ్ చేయడం జరిగింది. వీటికి చున్నీ ఇలా తీసుకున్నాను నేను. బాగుంది కదా, నాకైతే చున్నీ చాలా నచ్చింది. చాలా బాగుంది కూడా. సింగిల్ చున్నీ, ఒక్క చున్నీనే నేను ఇద్దరికి చేశాను. ఎందుకంటే మా పాపలు చాలా చిన్నగా ఉంటారు. ఒక పాప 6.5 ఇయర్స్, ఒక పాప 4.5 ఇయర్స్. సో ఇద్దరికి కష్టం చున్నీ హ్యాండిల్ చేయడం అంటే, అందుకనే చిన్నగా చేశాను. ఇలా చిన్నగా
వేసేస్తే చాలా బాగుంటుంది. ఇంతే రావాలి, ఇలా ఇంతే వచ్చేటట్టు వేయాలి. చాలా అందంగా కనిపిస్తారు, చాలా ముద్దుగా ఉంటారు, వాళ్ళకు నచ్చుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకో అవుట్ఫిట్ శారీతో చేయించండి. చాలా అంటే చాలా బాగుంది. శారీ అని కూడా ఎవ్వరూ అనుకోలేదు, నా శారీనే. ఇద్దరికి అయింది. శారీలో ఇద్దరికి స్కర్ట్స్ చేసింది మా ఫ్రెండ్. చూడండి ఇలా ఇది పెద్ద చూడండి, చాలా బాగుంది కదా. ఇది అసలు చెప్పాలంటే స్టిచ్ చేసింది అని ఎవ్వరు అనుకోలేదు. బయట షాపులలో ఇది ఫస్ట్ మన పాపకి కన్వీనియంట్గా ఉండడం, కంఫర్ట్గా ఉండడం వదిలేస్తే చాలా డబ్బులు, చాలా అసలు చిన్నగా ఏం డిజైన్ లేకపోయినా థౌజండ్స్లలో 2000 అయిపో 3000 అయిపో ఉంటుంది. బట్ మనం స్టిచ్ చేయడంలో చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చేస్తుంది. మన పిల్లలు కంఫర్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పెరిగినా ఎప్పుడైనా ఒకవేళ కొందరు పిల్లలు తొందరగా పెరిగిపోతారు. అలాంటప్పుడు చూడండి లోపల ఇలా ఎక్కువ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం పెద్దగా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా ఈ క్యాన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. చూపిస్తాను. చాలా బాగుంది కదా. బ్లౌజ్ వచ్చేసి నాకు బ్లౌజ్ చాలా నచ్చింది. ఎందుకంటే ఇంత వండర్ఫుల్గా మా ఫ్రెండ్ అయితే చాలా బాగా డిజైన్ చేసింది. చూడండి, మన పాపలు డ్రెస్ వేసుకొని నడుస్తూ ఉంటుంది, ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ పట్టుకుంటేనే మా పాపతో ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో ఈ డ్రెస్ చాలా ఇష్టంగా డిజైన్ చేయించాను. అది మా ఫ్రెండ్తో చేయించాను. చాలా బాగా చేస్తుంది. ప్రతిదీ తనే డిజైన్ చేస్తుంది మా ఫ్రెండ్స్, మా పాపలకి. చూడండి, చిన్న పాపది కూడా చూపిస్తాను. చిన్న పాపకి ఇలా చిన్న పాప వచ్చేసి చిన్న పాపకి కొంచెం ఇక్కడ డిజైన్ ఎక్కువ క్లాస్ సరిపోతే, బట్ ఒకే మీటర్ క్లాత్లోనే ఇద్దరికి చేయడం జరిగింది. అందుకే పెద్ద పాపకి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది, చిన్న పాపకు వచ్చేసి ఇలా వచ్చింది వీ షేప్లో. ఈమెకి వీ షేప్తో పాటు ఇక్కడ మంచిగా వచ్చింది. అయినా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందా? బాగుంది, మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మా పాప అవుట్ఫిట్స్ గురించి చాలా, అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా వేయడం, మా పాప వేసుకొని రీల్స్ వేసేటప్పుడైనా బయట వేసుకొని వెళ్ళినప్పుడైనా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని అడిగారు. చెప్పాలంటే నేను ఫ్యాబ్రిక్ తీసుకోవడమే స్టిచ్ చేయిస్తాను. ఆల్మోస్ట్ నా శారీస్తోనైనా డిజైన్ చేయిస్తాను. చాలా బాగుంటాయి. మనం పర్సనల్గా మనకు నచ్చినట్టు డిజైన్ చేపిస్తే ఆ హ్యాపీ వేరే లెవెల్లో ఉంటుంది. సో షాప్లో బాగుంటాయని కాదు, బట్ షాప్లోవి ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు.
మా పిల్లలైతే 4,000-5,000 పెట్టి తీసుకున్న డ్రెస్ కూడా కరెక్ట్ అసలు ఒకసారి వేసారు అది అటు పడేయడమే. బట్ ఈ డ్రెస్సెస్ మాత్రం ఖచ్చితంగా డే మొత్తం వేసుకోమన్నారు పెళ్ళిలో. నాకు అదొక్కటి చాలా హ్యాపీ అనిపించింది. డ్యాన్స్ కూడా చేసింది పెద్ద పాప. ఆ డ్యాన్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. జ్యువెలరీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మా పాప జ్యువెలరీ, మ్యారేజ్ జ్యువెలరీ ఏం తీసుకున్నాను, హెయిర్ స్టైల్ ఎలా తీసుకున్నాను చూపిస్తాను. ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. అందులో ఇది ఇంకా బాగా నచ్చింది. ఈ కలర్ అయితే చాలా రేర్. అసలు ఈ కలర్ చూడడం వేరు, వేసిన తర్వాత లుక్ వేరు ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ పాపల కోసం. ఖచ్చితంగా ప్రతి మమ్మీకి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, నా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మా పాప చేస్తున్న రీల్స్ని లైక్ చేస్తూ, ఎంకరేజ్మెంట్ ఇస్తూ, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి అందరికీ వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. బాయ్.